బమ్మెర పోతనామాచ్య విరచిత శ్రీమదాంధ్ర మహాభాగవతం గజేంద్రమోక్షం. శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవండకుంభకు మహానందాంగనాడింభకున్ వాలిన భక్తి మృక్యద నవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సర సిరుహాళికిన్ ఆదరమొప్ప మృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్ శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతీ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిం పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టువు భారతీగిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్ లేములువాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్ సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్ శ్రీమన్నామ పయోదశ్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామాజనకామ మహోద్దామ గుణస్తోమధామ దశరథరామ. గజేంద్రమోక్షణ కథా ప్రారంభం. శుకబ్రహ్మ పరీక్షిన్ మహారాజుతో ఇలా అంటున్నాడు. చతుర్థమనువు కాలప్రసంగంబు వివరించదా. మానవాధీశ్వర మనువు నాలవవాడు తామసుండనగ ఉత్తముని భ్రాత పృథ్వీపతులు కేతు వృషనరఖ్యాత్యాదులతని పుత్రులు పద్గురధిక బలులు సత్యక హరివీర సంజ్ఞలు వేల్పులు త్రిశిఖ నామము వాడు దేవవిభుడు మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరి పుట్టే హరిమేధునకు ప్రీతి హరిణియందు గ్రహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపికాచే హరిదయా సముద్రుడఖిల లోకేశ్వరుడనిన శుకుని జూచి అవని విభుడు. ఓ రాజా, ఇక 4వ మనువు కాలం సంగతి వివరిస్తాను. ఉత్తముని తమ్ముడైన తామసుడనేవాడు 4వ మనువైనాడు. అతని కొడుకులైన కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన 10 మంది బలవంతులు రాజులైనారు. సత్యకులు, హరులు, వీరులు మొదలైన వారు దేవతలైనారు. త్రిశుకుడనేవాడు దేవేంద్రుడైనాడు.
జ్యోతిర్వ్యోముడు మొదలైన వారు సప్తర్షులైనారు. విష్ణువు హరిమేధునికి హరిణికి హరి అనే నామంతో జన్మించాడు. దయాసముద్రుడై అన్ని లోకాలకు ప్రభువైన హరి మొసలికి చిక్కిన గజేంద్రుణ్ణి విడిపించి ప్రాణాపాయం నుంచి కాపాడాడు. ఈ విధంగా చెప్పగా పరీక్షిత్తు శుకుని ఈ క్రింది విధంగా అడిగాడు. నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే, పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను, ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము, వినగనాకు వేడుక పుట్టెన్, వినియద కర్ణేంద్రియముల పెనుపండువు సేయ మనము ప్రీతిం పొందన్. ఏ కథలయందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సురిజనముచే, ఆ కథలు పుణ్యకథలని ఆకర్ణింపుదురు పెద్దలతిహర్షమునన్. ఈ విధంబున ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు బాదరాయణి అడిగెనని చెప్పి సభాసదులైన మునులను అవలోకించి సూతుండు పరమహర్ష సమేతుండై చెప్పే. అట్లు శుకుండు రాజునకిట్లనియే. ఓ మునీంద్ర, నీటిలో తిరిగే మొసలికి దట్టమైన అడవిలో తిరిగే ఏనుగుకు పోరాటం ఎట్లా జరిగింది? విష్ణువు గజేంద్రుని సంకటాన్ని ఏ విధంగా తీర్చాడు? ఈ కథను వినాలని నాకు కుతూహలంగా ఉంది. దీన్ని వినిపించు. చెవులకు పండువగా మనస్సుకు ప్రీతిగా వింటాను. పండితులు పుణ్యాత్ముడైన విష్ణువును గురించి చెప్పే కథలను పెద్దలు సంతోషంగా వింటారు కదా అని పరీక్షిత్తు పలికాడు. అందుకు పరీక్షిత్తుతో శుకుడు చెప్పిన కథను శౌనకాదులకు సూతుడు సంతోషంగా చెప్పసాగాడు. రాజేంద్ర విను సుధారాశిలో ఒక పర్వతము త్రికూటం బన తనరుచుండు, యోజనాయుతమగు ఉన్నతత్వంబును అంతియ వెడలుపు నతిశయిల్లు, కాంచనాయస్సార కలధౌతమయములై మూడు శృంగంబులు మనసియుండు, తటశృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు, భూరి భూజలతా కుంజ పుంజములును మ్రోసి పరతెంచు సెలయేటి మొత్తములును, మరగి తిరిగెడు దివ్య విమానములును చరుల క్రీడించు కిన్నర చయముగలిగి. ఓ రాజేంద్ర, పాలసముద్రంలో త్రికూటము అనే అందమైన పర్వతం ఒకటుంది. అది 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు ఎత్తు కలిగి ఉంది. దానికి బంగారు, వెండి, ఇనుము నిండిన 3 శిఖరాలున్నాయి. ఆ కొండ ప్రక్కలో శిఖరాలలోనూ ఉండే రత్నాల వల్లను ధాతువుల వల్లను దిక్కులు, భూమి, ఆకాశము చిత్రమైన రంగులలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ కొండలో పెద్ద పెద్ద చెట్లు, తీగలు, పొదలు, మ్రోగుతూ పారే సెలయేర్లు, అలవాటు ప్రకారం తిరిగే దేవతల విమానాలు ఉంటాయి. దాని చర్యలలో కిన్నరులు విహారం చేస్తూ ఉంటారు. త్రికూట పర్వత వర్ణన. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుళ వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధుక తాళ తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపాశోక పలాశ నాగ పున్నాగ చెంపక శతపత్ర మరవక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపద అంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరున్నివహాలంకృతంబును మణివాలు కానేక విమల పులిన తరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుకపిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్ధళిత శాఖికా శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కబళాహార సంతత అంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బగ బలాక కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బధిరీభూత భూన భోంతరాళంబును
తుహిన కరకాంత మరకత కమలరాగ వజ్ర వైడూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరదట దరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధగజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శశ చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై ఒప్పు అపర్వత ప్రాంతమందు